నిస్తుల నీలచికుర నిరపాయ నిరత్యయ దుర్లభ దుర్గమ దుర్గ దుఃఖహంత్రి సుఖప్రద. వివరణ: నిస్తుల, తుల అనగా సమానము, నిస్తుల అనగా సాటి లేనిది, సమస్తము ఆమె నుండి ఉద్భవించినదే. అటువంటి ప్రపంచమునందు ఆమెకు సాటి రాగలదేదీనూ లేదు. నీలచిక్కుర, నల్లని తల వెంట్రుకలు కలది. తల్లి ఎప్పుడు 16 ఏండ్ల వయసు గలదిగానే ఉంటుంది. దేవతలకే జరామరణములు లేవు. జరను అనగా ముసలితనమును సూచించునవి ఫలిత కేశములు అనగా తెల్లని వెంట్రుకలు. దేవతలను శాసించు తల్లికి వార్ధక్యము రాదు. అందువలన ఆమె శాశ్వతముగా నీలచిక్కుర. నిరపాయ, అపాయం లేనిది. అపాయము అనే పదమునకు 2 అర్థములు కలవు. అవి ఎడబాటు, ప్రమాదము. పరమేశ్వరునితో ఎడబాటు లేని తల్లి, తనకు ఎవరి వలన ఏ ప్రమాదము లేని తల్లి అని భావము. నిరత్యయ, అత్యయము అనగా వినాశనము అనునది రూఢ్యర్థము. దోషము అను అర్థము కూడా కలదు. నిరత్యయ అనగా వినాశము లేని తల్లి, ఏ దోషము లేని తల్లి అని భావము. దుర్లభ, పొందసఖ్యం కానిది, యోగులకు కూడా పొందసఖ్యం కాని తల్లి. దుర్గమ, తెలియసఖ్యం కానిది. అదుర్గమ అని పదచ్ఛేదము చేసిన దుర్గముడు అను రాక్షసుడు ఈమె వలన నశించాడు అని అర్థము కూడా వస్తుంది. దుర్గా, దుర్గమును సంహరించుటచే దుర్గా. ఈ అర్థము మార్కండేయ పురాణం నందు, లక్ష్మీతంత్రం నందు దేవి స్వయముగా చెప్పినట్లు కలదు. కాశీఖండమునందు కూడా ఈ కథ కలదు. కాశీనగరం నందు గల దుర్గాను దేవత రూపంలో ఉన్న తల్లి. 9 సంవత్సరముల గల వయసు గల కన్యను దుర్గా అంటారు. ఈ విషయము దేవీ భాగవతం నందు కలదు. దుఃఖహంత్రి, దుఃఖములను పోగొట్టినది, సాంసారిక దుఃఖమును పోగొట్టినది అనగా మోక్షమునిచ్చినది. సుఖప్రద, సుఖములను కలిగించినది. సుఖములు ఐహికములు, ఆముష్మికములు అని 2 విధములు. ఐహిక సుఖాలు, ఇంద్రియ సుఖాలు, మానసిక సుఖాలు అని 2 విధములు. స్వర్గాది పుణ్యలోకములను పొందుట, మోక్షమును పొందుట ఆముష్మిక సుఖాలు. వీటిని భక్తులకు కలిగించి తల్లి కావున సుఖప్రద అని భావము.